హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంతర్జాతీయ సంస్థ విన్ఫాస్ట్ ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇండియా ఆటోమొబైల్ ని టార్గెట్ చేస్తూ VF7, VF6 లను భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఆవిష్కరిస్తోంది. VF7 విన్ఫాస్ట్ మేకర్స్ నుంచి వచ్చి ప్రీమియం గా అందరి దృష్టిని ఆకర్షించింది. జర్మన్ ఈవీలకు ప్రత్యర్థిగా దీనిని లాంచ్ చేసినట్టు తెలుస్తోంది. విన్ఫాస్ట్ నుంచి ఇండియాలో తయారు చేసి లాంచ్ అయిన మొదటి కారు ఇదే. ఈ 5 సీట్లు కలిగి ఉన్న ఎలక్ట్రిక్ SUV ఇదే ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానున్నట్టు తెలిపారు మేకర్స్. తమిళనాడులోని తూతుకుడిలో తయారీదారులు స్థానికంగా VF7 ను అసెంబ్లీ చేస్తున్నారు. ఇతర ఫీచర్ల మాదిరిగానే VF7 ముందు భాగంలో కూడా V లోగోను రూపొందించారు. ఫీల్డ్ ఆఫ్ ఫ్రంట్ అండ్ డిజైన్ తో హెడ్ ల్యాంప్ యూనిట్స్, ఎయిర్ వెంట్ గ్రిల్ తో క్లీన్ డిజైన్ చేశారు. స్ట్రాంగ్ షోల్డర్ లైట్, షేర్ వీల్ ఆర్స్ లతో మినిమలిస్టిక్ డిజైన్స్ VF7 సొంతం. కారు లోపల 15 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ఇచ్చారు. HUD పనోరమిక్ సన్ రూఫ్, 8 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లెవెల్ 2 ADAS లను కలిగి ఉంది. ఈ SUV ని 75.4 kWh భారీ లిథియం అయాన్ బ్యాటరీని డ్యూయల్ మోటార్ కాన్ఫిగరేషన్ తో అందుబాటులోకి తెచ్చారు. ఫుల్ ఛార్జ్ తో 450 కిలోమీటర్స్ రేంజ్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 349 HP 500 Nm టార్క్ ను ఇది ఉత్పత్తి చేస్తుంది. ఇక విన్ఫాస్ట్ SUV లో రెండో వేరియంట్ అయిన VF6 కూడా అద్భుతమైన ఫీచర్స్ తో వచ్చింది. ఈ వేరియంట్ 12.9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ తో వచ్చింది. 171 bhp 250 Nm టార్క్ ను ఇది ఉత్పత్తి చేస్తూ ఫుల్ వెర్షన్ ఛార్జ్ తో 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ప్లస్ వెర్షన్ లో 198 bhp 309 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తూ ఫుల్ ఛార్జ్ తో 381 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇక VF7, VF6 ప్రీ బుకింగ్స్ మాత్రం ప్రీ ఫెస్టివ్ పీరియడ్ లో ప్రారంభమవుతాయని తెలిపారు మేకర్స్. VF7 డెబ్యూ అయితే ఇచ్చారు కానీ ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాటరీ పరిమాణం, దాని లగ్జరీ ఫీచర్స్ ని బట్టి ఇది ఇతర లగ్జరీ కార్ల తయారీదారులకు గట్టి పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 10 సంవత్సరాల వారంటీని అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విన్ఫాస్ట్ గ్లోబల్ మోడల్ ఫీచర్ అయిన దీనిని ఇండియాలో కూడా అందిస్తుంది. వియత్నామీస్ ఇప్పటికే 3 ఖండాల్లోని 12 దేశాల్లో ఈవీ మేకర్ గా తన మార్క్ వేసింది. వియత్నాం కాకుండా ఇండోనేషియా, యునైటెడ్ స్టేట్స్ తో పాటు ఇండియాలో 3వ విన్ఫాస్ట్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్ గా ఇండియాను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఉన్న లగ్జరీ కార్ల తయారీదారుల కంటే భిన్నంగా ఉండేలా వీటిని డిజైన్ చేస్తున్నట్టు విన్ఫాస్ట్ ఇండియా డిప్యూటీ CEO అశ్విన్ పాటిల్ తెలిపారు. బ్రాండ్ బ్యాటరీ లీజింగ్, సబ్స్క్రిప్షన్ ప్లాన్ తో సహా పలు రకాల విక్రయ నమూనాలు పరిశీలిస్తూ మోడల్స్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.